రేవంత్ 2 నాలుకల మనిషి డబుల్ స్టాండర్డ్ విద్యలో ఆరితేరాడు. నాడు నాడు నేడు పేరుతో రేవంత్ మాటలు చూపించిన హరీష్ రావు. ఏడాది పాలనలో మోసం దగా అనుభవంలోకి వచ్చాయి. రేవంత్ లాంటోళ్లను నమ్మితే అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోతాయి. రేవంత్ మాట తప్పి ఆత్మవంచన చేసుకున్నాడు. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి గత పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిండు, టీడీపీలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఎట్లా మాట్లాడుతుండ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో ఈరోజు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. అంటే అప్పటికిప్పటికి అంటారు కదా అప్పుడు వర్సెస్ ఇప్పుడు అని పెడుతున్నారు కదా వీడియోలు ట్రెండింగ్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లా పెట్టాలంటే రోజుకొక ముచ్చట ఉంటుంది. ఆయన ఇప్పుడు ప్రతిరోజు ఏదైతే మాట మాట్లాడుతున్నాడో అప్పుడు దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుండే. ఈరోజు తీరా అధికారంలోకి వచ్చినాక ప్రజలు ఆయన కళ్ళకు కనబడతలేరు, ఆయనకు ప్రజలతో అవసరమే లేదన్నట్టుగా వివరిస్తున్నాడు. అప్పుడు ఏమంటాడు, కౌలు రైతులను ఆదుకుంటలేరు, కౌలు రైతుల పరిస్థితి ఏందని పెద్ద ఎత్తున మొత్తం పెద్ద డీజే సౌండ్లు పెట్టి మాట్లాడిండు. మరి ఇలా కౌలు రైతుల సంగతి ఏంది? వాళ్ళకి రైతు భరోసా ఇస్తా అన్నావు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అన్నావు కదా ఆనాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నావు కదా, మరి నీ ప్రభుత్వం ఉంది, సంవత్సర కాలం అవుతుంది నీ ప్రభుత్వం వచ్చి, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏ అంశంలో చూసినా కూడా ప్రతి ఒక్కరిని ఏది మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చినాక ఇది చేతులెత్తే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ప్రతి ఒక్క అంశంలో చూసుకుంటే అప్పటి మాటలకు ఇప్పటి మాటలకు చాలా భిన్నంగా ఉన్నాయి. ఏ అంశం చూసుకున్నా కూడా అప్పుడైతే ఏవైతే వాగ్దానాలు చేసిండో ఇప్పుడు ఆ వాగ్దానాలు మొత్తం కూడా కాలగర్భంలో కలిపి మొత్తం కూడా నాకు సంబంధం లేదన్నట్టు వివరిస్తున్నాడు. ఇక సంక్రాంతికి భరోసా ఓట్ల కోసమే రాష్ట్రంలో జరుగుతున్న చర్చ అన్ని డిసెంబర్ 9 చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేయించుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికకు ముందు రుణమాఫీ ప్రకటన, తాజాగా రైతు భరోసాపై ప్రకటన చేసిన సీఎం. సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఓట్లేస్తే భరోసా పైసలు వస్తాయని మభ్యపెట్టే ప్రయత్నమేనని విమర్శలు. ఇక రైతు భరోసా ఒకసారి ఏమంటారు, రైతు భరోసా ఎందుకు, ఏదైతే సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నామో దాంతో సరిపెట్టుకుంటున్నారు రైతులు, మస్తానంగా ఉందంగా ఉన్నారు వాటితో అని చెప్పిన ప్రయత్నం చేశారు. మళ్ళీ కొద్దిగా వ్యతిరేకత రాగానే ఏమంటాడు, సంక్రాంతికి ఇస్తామంటారు. ఈ పండుగలు దసరాలు, సంక్రాంతులు, దీపావళి అన్ని పండుగలు పోతాయి. కాకపోతే వీళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవి మాత్రం రావు. ఇవి ఎప్పుడు వస్తాయంటే ఈ కాంగ్రెస్ సర్కార్ వేయిన రోజే ఈ పథకాలన్నీ అమలు అవుతాయి కావచ్చు తప్ప వీళ్ళు చేసే ప్రసక్తే లేదు. వీళ్ళు ఏరు కూడా జనాలను ఎంతసేపు మొబిలైజ్ చేయడం, ముందటికెళ్ళడం అంతే తప్ప జనాలకు సంబంధించి వీళ్ళు ఎట్లాంటి హామీలు కూడా తీర్చే ప్రయత్నం చేయరు. సరే, ఈ ఏవైతే ఎలక్షన్లో గట్టెక్కేదాకా చెప్పినట్టు ఉంటుంది కదా, ఏదైతే హామీలు ఇస్తారు కదా, సరే దాని ప్రత్యామ్నాయంగా వీలు కాకపోతే దానికి సంబంధించిన ఏదైతే పథకాలు ఇవ్వచ్చు కదా అవి కూడా ఇయ్యరు. ఇందిరా మిల్లు కట్టిస్తామని ఉన్నిళ్ళు కూడా కొట్టిస్తారు. రైతు భరోసా ఆ పేరు ఈ పేరు చెప్పి రైతులను మోసం చేస్తారు. గత ప్రభుత్వం కరెంటు ఇవ్వలేదని చిన్న సెకండ్ వేయినా కూడా వీడియోలు తీసి పెట్టిన వాళ్ళు ఈరోజు రోజుల గంటల తరబడి వేయినా కూడా ఈరోజు సపోర్ట్ చేయరు. మొత్తానికైతే ప్రజాపాలన అనేది ప్రజా వ్యతిరేక పాలనగా కొనసాగుతున్నది తెలంగాణలో. ఇక ప్రతి అంశంలో కూడా ఎవరు చూసినా కూడా ప్రతిరోజు రేవంత్ రెడ్డిని తిట్టకుండా, అంటే రేవంత్ రెడ్డిని ఎందుకు తిడతారంటే అప్పుడు ఏం చెప్పినవు దోరా, ఇప్పుడు ఏం చెప్తున్నావు దోరా. ఎలక్షన్లో ముందో మాట, ఎలక్షన్ల తర్వాత మాట తప్ప వేరే ఏ ఉండదు. ఇక ఒడ్డెక్కేదాకా ఓడం వల్లన్నా, ఒడ్డు దిగినాక పోవడం వల్లన్నా ఇదే మెయింటైన్ చేసుకుంటాడు ఇప్పటికీ. ఇక సంక్రాంతికి ఇస్తా అంటున్నాడు. సంక్రాంతికి ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఫిబ్రవరిలో ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. సో ఓట్లు వేయాలంటే వీళ్ళని మభ్య పెట్టాలి. ఇప్పుడు ఓట్ల ముందే ఇస్తా అంటాడు. ఏది రైతు భరోసా ఓట్ల ముందే ఇస్తాను. ఏం చేస్తాడు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోతుంటే ఎలక్షన్లు అయిపోయినాకనే మేము రైతు భరోసా స్టార్ట్ చేస్తాం, ఓట్లేసుడు మీ వంతు, ఏదైతే పథకాలు ఇచ్చుడు మా వంతు అంటాడు. వాళ్ళ రైతులు కూడా పాపం వాళ్ళు కూడా మోసపోయి ఉన్నారు కాబట్టి ఒక్కసారి చూద్దామని వాళ్ళు కూడా ఓట్లేస్తారు. ఇట్లనే జరుగుతుంది ఎప్పటికీ. కాకపోతే ఈసారి కొద్దిగా చైతన్యవంతులయ్యారు రైతులు కూడా. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులైతే దగ్గర పడ్డాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏవైతున్నాయో దానిలో మేము చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు తిరిగినాం. చాలా వరకు రైతులు మాతో మాట్లాడారు, ఫోన్ కాల్లో మాట్లాడారు, డైరెక్ట్ మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఓటేసే అవకాశాలు లేవని చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా వాస్తవంగా నిన్న ఏదైతే గురుకుల బాట పెట్టినామో, గురుకుల బాట కార్యక్రమంలో మేము కూడా పోయి అక్కడ కవరేజ్ చేసే ప్రయత్నం చేసినామో, బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే గురుకుల బాట కార్యక్రమాన్ని తీసుకున్నారో
చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలే మాకు ఫోన్ చేసి మా పిల్లలు అందులో చదువుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, గతంలో మంచుకుంటుండే ఇప్పుడు చూసుకుంటే అన్నం చక్కగా ఉండలేదు, అన్నం ఉడుకుతలేదు, పిల్లలు ఇబ్బందులు అవుతున్నారు, వాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, అరగని ఫుడ్ తోటి వాళ్ళ కడుపు నొప్పులు వేస్తున్నాయి, వాళ్ళకి హాస్పిటల్ ఛార్జీలు ప్రైవేటు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో దాని ఫీజు కంటే ఈ హాస్పిటల్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే ఈరోజు మాకు ఫోన్ చేసి మా పేరు చేయకుండా మీరు వార్త చదవండి జరా, మళ్ళీ మా పేరు చెప్తే మమ్మల్ని కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంటారని వాళ్ళు చాలా భయపడుతున్నారు. అంటే మీ ప్రభుత్వం మీద మీ కార్యకర్తలు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఊర్లలో పోయి ఓటాడుగుడో లేకపోతే ముఖం చూపెట్టుకోవాలంటే వాళ్ళకు పాపం అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఓట్లేరు, మీకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు తిరిగి నన్ను నమ్మి ఓటేరి మీకు పథకాలు తెప్పించే బాధ్యత వాళ్ళని చెప్తే ఈరోజు వాళ్ళని నమ్మి ఓట్లేస్తే తీరా ఏం చేసినావు, నీ కార్యకర్తలను కూడా నువ్వు ముంచినావు. నీ కార్యకర్తలు కూడా ఊర్లో పోయి వాళ్ళ చుట్టపోళ్ళకో వాళ్ళ దోస్తులకో వాళ్ళ ఇంటి పక్కలకో ఇరుగు పొరుగులకో ముఖం చూపెట్టుకొని లేని పరిస్థితి అయితే ఈరోజు నువ్వు తెచ్చిన వాళ్ళకు. ఇక ఎక్కడ వాళ్ళు పాపం కార్యకర్తలు పోతే 6 గ్యారెంటీలు ఇవ్వని అడుగుతున్నారు అటు ఫస్ట్ పాపం. ఇక మిగతా హామీలు పక్కన పెడితే 6 గ్యారెంటీలు ఇవి మా సంగతి ఏందని అడుగుతున్నారట. వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు 6 గ్యారెంటీలు లేవంటే? ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఏదైతే వాళ్ళు పునాదులు వేస్తేనే, కార్యకర్తలు పునాదులు వేస్తేనే ఈరోజు మీరు ఈ చేతికి వచ్చిర్రు. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం మీ మీద ఉన్నది. ఇక